గమనించినప్పుడు 2014లో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ స్పీచ్లో చెప్పాడు, ఈ మధ్యకాలంలో గమనిస్తే మొత్తం మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, ఇది ఖండించాల్సినటువంటి అంశం అని చెప్పేసి 2014లో మొత్తం తొలి స్పీచ్ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటిది ఉంది. కానీ ఆ తర్వాత చూసినప్పుడు మహిళల మీద దాడులు చూస్తే ఆ 2014 కంటే కూడా అనేక రెట్లు ఇప్పుడు పెరిగినటువంటిది మనం గమనించవచ్చు. ఈరోజు అనేక రెట్లు పెరగడమే కాదు, ఆ దాడులకు పాల్పడుతున్నటువంటి నిందితుల్ని వెంటేసుకొని బాహటంగా వాళ్ళకి మద్దతు పలుకుతూ ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళు తిరిగేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూడొచ్చు. అది మణిపూర్ సంఘటన కావచ్చు, అనేక సంఘటనలు గమనించినప్పుడు మనకి తెలుస్తుంది. అంటే మోదీ మొట్టమొదటిగా ఖండించినటువంటి అంశాన్ని ఈరోజు విస్మరించి దానికి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఏమున్నాయి, నిందితుల్ని నిందించడానికి, దీన్ని నివారించడానికి ఏముంది అని చెప్పేసి ఆలోచించకుండా ఈరోజు వాళ్ళకి ఒక్కాల్త పుచ్చుకొని ఈరోజు అనేక మంది మహిళల మీద దాడులకు పాల్పడుతుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. మనందరికీ తెలుసు, ప్రపంచానికి ఖ్యాతి తెచ్చినటువంటి మహిళా క్రీడాకారులు, మహిళా లెజ్లర్లకు సంబంధించినటువంటిది లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు బ్రిజ్భూషణ్ సింగ్ అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా రోడ్డెక్కి దేశానికి ప్రతిష్ట తెచ్చినటువంటి మహిళలు దేశ రాజధాని నడిబొడ్డులో ఈరోజు మాకు న్యాయం చేయండి చెప్పి న్యాయభిక్ష పెట్టండి అని చెప్పేసి పోరాటం చేస్తుంటే కూడా దానికి కూడా ఈరోజు కనీస స్పందన లేనటువంటి పరిస్థితి. ఒక మహిళలే కాదు, ఈరోజు మొత్తం కూడా చూసినప్పుడు ఈ బీజేపీ మతోన్మాద పార్టీ వచ్చినప్పుడు అన్ని వర్గాల మీద దాడులు ఎట్లయితే జరుగుతున్నాయో, అది సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఈరోజు మతం పేరుతో కావచ్చు, జెండర్ పేరుతో కావచ్చు, అవన్నీ కూడా దాడులు అంటే అన్ని కోణాల నుంచి కూడా ఈ రోజులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏం చెప్తున్నారు, మహిళలు అనేటటువంటి వాళ్ళు దాడులు చేసేటటువంటి వాళ్ళకి మద్దతు పలకడమే కాదు, ఈరోజు ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎలాంటి కట్టుబాట్ల మధ్యలో ఉండాలి, ఎలాంటి బొట్టు కట్టుకునేటటువంటి అంటే కట్టుబాట్లతో పాటు తినే తిండి మీద కూడా ఈరోజు అజమాయిష్ చేస్తుంది. రోడ్డు మీదకే కాదు, ఈరోజు వంటింట్లోకి వచ్చి మనం ఏం తినాలి, ఎంతమంది పిల్లల్ని కనాలనేటటువంటిది కూడా మన మీద పెత్తనం చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించాలి. అంటే ఎంత క్రూరమైనటువంటి మతోన్మాదాన్ని ఈరోజు మన మీద జొప్పించి అంటే మన మీద రుద్దుతున్నారు బలవంతంగా అనేటటువంటిది ఈరోజు మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక మహిళల మీదనే కాదు, ఈరోజు అన్ని వర్గాల మీద కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో కూడా ఈరోజు ఉద్యమాలు ఆ రకంగా విభజించి పాలించు అన్నట్టుగా చేస్తున్నటువంటి బీజేపీ మతోన్మాద మనం ఆ విధానాలని పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. ఈ అర్థమవుతున్నటువంటి క్రమంలోనే మనం నిర్మించాల్సినటువంటి ఉద్యమం మరింతగా అంటే మనం ఎట్లయితే ఈ మతోన్మాద బీజేపీ పార్టీ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మన సంఘాలు స్థాపించుకోవటం, సంఘాన్ని బలోపేతం చేసుకోవటం, ఏదైతే సిఐటియు ఏ లక్ష్యం కోసమైతే పనిచేసిందో, ఏ లక్ష్యం కోసమైతే ఈరోజు స్థాపించబడిందో ఆ లక్ష్యానికి అనుగుణంగా మరింత అనేక రెట్లు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని కోణాల నుంచి దాడి చేస్తున్నటువంటి క్రమంలో మనకు ఉండేటటువంటి సంఘాలు, ఆ సంఘాలకు అనుబంధంగా ఉండేటటువంటి సంఘాలని మరింత బలోపేతం చేసుకోవటం, ప్రతిష్టంగా బలంగా తయారు చేసుకునేటటువంటిది మన మీద ఆ కర్తవ్యం అనేటటువంటిది చాలా బలంగా ఉంది అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలిసి ఇంతకుముందు ట్రేడ్ యూనియన్ల గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ కూడా అంటే నిన్నగాక మొన్న మే 30వ తారీఖు మనం సిఐటి ఆవిర్భావ దినోత్సవం జరిపాం. 54 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ కూడా సిఐటి ఎందుకు ఆవిర్భవించింది అనేటటువంటిది అనేక సందర్భాలలో మనం చెప్పుకున్నాం. ఐక్యత, పోరాటం అనేటటువంటి నినాదంతో ఈరోజు కార్మికుల యొక్క భాగస్వామ్యంతో ఈరోజు నడిచేటటువంటి సంఘంగా ఈ దోపిడీ
అంతమొందించి ఈ దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు CITU 1970లో ఏర్పడింది. మరి 1970లో CITU ఏర్పడిన తర్వాత కార్మికుల సమస్యల మీద పోరాటం చేస్తూ సరిపెట్టుకోలేదు. ఎందుకు? ఈ దోపిడీ లేనటువంటి సమాజాన్ని మార్చాలంటే జనాభాలో సగభాగంగా ఉండేటటువంటి మహిళల్ని, శ్రామిక మహిళలని పోరాటాల్లోకి తీసుకురాకుండా, వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేయకుండా, ఆ సమస్యకి పరిష్కారం వెతకకుండా, వాళ్ళని అభివృద్ధి చేసుకోకుండా మనం అనుకునేటటువంటి ఈ నూతన సమాజాన్ని నిర్మించేటటువంటి లక్ష్యం అనేటటువంటిది అసాధ్యం. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేసింది? 1979లో శ్రామిక మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పురుషులు ఒక్కళ్ళే పోరాటం చేస్తే ఆ సమాజంలో ఉండే వాళ్ళంతా కూడా ఒక్కళ్ళే కాదు, పోరాటం చేస్తే వచ్చేది కాదు. మనం ఈ పోరాటాల లాంటి పాఠశాలల్లో శ్రామిక మహిళలను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ప్రత్యేక సమస్యల మీద కూడా మనం ఎజెండా పెట్టి చర్చించడానికి ఒక అవకాశంగా ఉండాలి. వాళ్ళ ప్రత్యేక సమస్యలు చర్చించడానికి ఒక కమిటీ అంటూ ఉండాలి. అది CITUకి అంతర్భాగంగా ఉంటుంది. అదే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ 1979లో ఏర్పడింది. ఇది గట్టిగా మనకి అప్పుడు ఉన్నటువంటి ఫౌండర్గా ఉన్నటువంటి BTR గారు స్థాపించారు. ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. ప్రత్యేక సమస్యల మీద పోరాటం చేయాలి. ఆ రకంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీకి ఉండేటటువంటి ప్రాధాన్యతని నొక్కి చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే మనం వేసినటువంటి ఏదైతే BTR గారు కొనసాగించినటువంటిది కానీ, చెప్పినటువంటిది కానీ, ఆయన స్థాపించినటువంటి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ CITU అనుబంధ సంఘాలతో నిమిత్తం లేకుండా ఈరోజు అనేక మనకు సంబంధించినటువంటి సంఘాల్లో మిడిల్ క్లాస్లో కూడా ఈరోజు సబ్ కమిటీలు ఏర్పడి ఆ రకంగా ప్రత్యేక సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గమనించవచ్చు. మరి పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఈరోజు మనకి అన్ని రకాల దాడులు, మానసికంగా, శారీరకంగా, ఈరోజు వేతనాల విషయంలో కావచ్చు, లేకపోతే మన ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, లేకపోతే మన కట్టుబాట్ల మీద కావచ్చు, మన కల్చర్ మీద కావచ్చు, ముప్పేట దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రతిష్ట చేసుకోవాల్సినటువంటిది, బలోపేతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా ఉంది అనేటటువంటిది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పరసా గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ మొట్టమొదటిగా మన ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నుంచి కూడా శ్రామిక మహిళల సంబంధించినటువంటి సమస్యల మీద పని చేయాలని చెప్పేసి కూడా పరసా గారు నొక్కి చెప్తుండేవాడు. ఆ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ రకంగా ఎక్కువ మాట్లాడుతుండేవాళ్ళు. ఈరోజు స్మారక సెమినార్ పెట్టుకోవడం అంటే ఏ ఆశయ సాధన కోసమైతే పరసా గారు పని చేశారు. అనేక మంది చెప్పారు, ఈరోజు నేను ఈ రకంగా ఉండడం అంటే నేను మాట్లాడలేకపోయినా ఆయనతో పని చేశాను, నేను ధన్యజీవుని అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అట్లాగే మనం ధన్యులం కావాలి, మన ధన్యజీవులం కావాలి, మన ఉద్యమం ముందుకెళ్ళాలి అంటే పరసా గారు ఏ లక్ష్య సాధన కోసమైతే పని చేశారో ఆ పనిని కొనసాగించడమే, ఆ పనిని ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోవడమే ఆయనకి ఇచ్చేటటువంటి నిజమైన నివాళి తప్ప ఇంకొకటి కాదు. అందుకోసమే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కనీసం అంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి అనేక సందర్భాలలో కూడా మనం చెప్పుకున్నాం. కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసి, కట్టు బానిసలుగా చేసి ఈరోజు సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. పోరాడి సాధించుకున్నటువంటి మహిళలకు కూడా మెటర్నిటీ లీవ్ లేనకుండా పోయినటువంటిది ఉంది. ఈరోజు కనీస వేతనాలు అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఇంత దాడి చేస్తున్నటువంటి దాంట్లో మన పోరాటాలకి, మన పనిని పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు మనము ఒక కల్చర్ మీదనే కాదు,
ఇప్పుడు ఒక కార్మిక వర్గం మీదనే దాడి కాదు, కార్మిక చట్టాలు సవరించడమే కాదు, ఈరోజు మహిళల మీద చెప్పాను ఇంతకు ముందే, జెండర్ సమస్యతో కూడా ఈరోజు మహిళలంటే ఈరోజు హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంటికే పరిమితం కావాలి, లేకపోతే పిల్లల్ని కనే యంత్రంలాగా ఉండాలి, మన ధర్మ శాస్త్రాన్ని పెంచి పోషించాలి, ఆ ధర్మం గొప్పతనం ఏంటనేది ప్రతి సందర్భంలో చెప్తారు. మనకు ఆ పాతకాలంలో కూడా సతీ సాగమనం అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు చనిపోవడం అని చెప్పేసి, లేకపోతే ఈ రకంగా అనేకము మనం గతంలో చూస్తే మొత్తం కూడా ఆ మనధర్మ శాస్త్రం లేకపోతే ఇది చాలా గొప్పది అని చెప్పేసి ఆ గొప్పది ప్రతి సందర్భంలో గొప్పగా చెప్తున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మనం పరిశీలించకపోతే మన మనుగడకే ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వాటి వాళ్ళమందరం కూడా శ్రామిక మహిళలు, ఏదో ఒక రంగంలో పనిచేస్తున్నాం. అంగన్వాడీ రంగంలో పనిచేస్తున్నాం, ఆశా రంగంలో పనిచేస్తున్నాం, ఐకేపీలో చేస్తున్నాం, మధ్యాహ్న భోజనంలో చేస్తున్నాం, గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నాం, మున్సిపల్ వర్కర్గా చేస్తున్నాం. ఇన్ని రకాల అన్ని రంగాల నుండి మనం పనిచేస్తున్నాం. అంటే మనం హక్కుల మీద దాడి, సంస్కృతి మీద దాడి, మన కల్చర్ మీద దాడే కాదు, ఈరోజు మనకి రావాల్సినటువంటి చట్టబద్ధ సౌకర్యాలు కూడా లేకుండా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నగాక మొన్న చూస్తే ఆశా వర్కర్లందరికీ ఏం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్, మీరందరు పరీక్షలు రాయాలని చెప్తుంది. ఈ పరీక్ష రాయడం వల్ల నువ్వు ఏఎన్ఎంగా అర్హత సాధిస్తావు, లేకపోతే నీకు ప్రమోషన్ ఇస్తాం, ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే నీ జీతం పెంచుతాం అనేటటువంటి డైరెక్షన్ ఏమీ లేదు. కానీ నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి అంటుంది. కానీ గతంలో మనం ఒక 10 సంవత్సరాల క్రితం కనుక పరిశీలిస్తే మీరేం లేదమ్మా, పల్లెల్లోకి వెళ్ళి జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ ఇవ్వండి, లేకపోతే జలుబు చేస్తే జలుబు టాబ్లెట్ ఇవ్వండి, పలానా ఎర్ర టాబ్లెట్, పలానా పచ్చ టాబ్లెట్ అని చెప్పేసి చెప్తే మనం సంచులు వేసుకొని అట్లా ఇచ్చినటువంటి వాళ్ళం. ఇప్పుడు చదువు ప్రాతిపదికన చెప్పేసరికి మనం అందరం కూడా అందులో మనం సెట్ అవ్వము. వాళ్ళు ఇంటరో 10థో డిగ్రీయో పెట్టారనుకో, సగం మంది ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా ఇంటికి పోయేటటువంటి పరిస్థితి ఉంది. అంటే నిబంధనలు ఏదైతే పెడుతుందో ఆ నిబంధనలకు అనుగుణంగా మనం మన పనిలో కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. అంటే పొమ్మలు లేకుండా పొగబెట్టేటటువంటి పరిస్థితి చేస్తుంది. స్కీములన్నింటినీ కూడా కుదించి వేసేటటువంటి పని చేస్తుంది. ప్రైవేటీకరణ చేసేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇకపోతే అంగన్వాడీలకు సంబంధించింది చూసుకున్నప్పుడు అంగన్వాడీలు ఏం చెప్తున్నారు, పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్కూళ్ళని మెర్జ్ చేయాలని చెప్పేసి చూస్తుంది. 2 స్కూల్ ఒక స్కూల్ అయితే అక్కడ ఉండేటటువంటి వర్కర్ ఏం కావాలి, అంగన్వాడీ టీచర్ ఏం కావాలి, ఆయా ఏం కావాలి, దానికి పరిష్కారం లేదు. ఇంకా మధ్యాహ్న భోజనానికి ఏం చెప్తుంది, అంటే నగదు బదిలీ తీసుకొస్తానని చెప్తుంది. ఇప్పుడు ఆశా వర్కర్ అయినా, అంగన్వాడీ వాళ్ళైనా, లేకపోతే మధ్యాహ్న భోజన కార్మికులైనా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి పేదలకి మనం సర్వీస్ చేస్తున్నాం. ఈరోజు ఏదైనా జబ్బు చేస్తే పల్లె డాక్టర్ కంటే ముందు ప్రత్యక్షమయ్యేది ఎవరు, ఆశా వర్కర్. మరి ఆశా వర్కర్ ఆరోగ్యంగా ఉండడానికి చూస్తుంది. పుట్టినప్పటి నుంచి మనము వాడికి విద్య మీద ఆసక్తి కలిగేలాగా వాడి ముక్కు తుడిచి, వాడికి ఇది చేసి శుభ్రం చేసి, వాడికి చదువు అంటే ఏంటి, స్కూల్ అంటే ఏంటి అని చెప్పేసి మనం అంగన్వాడీ వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు గ్రామీణ పేదలకి లో ఉండేటటువంటి పిల్లలకి స్కూళ్ళల్లో వండి పెట్టేటటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరు, వాళ్ళందరినీ కూడా చదువుకోవడానికి, చదువు మీద ఆసక్తి ఉండడానికి చేస్తున్నారు కదా. అంటే ఈ స్కీములన్నీ కూడా ఏ లక్ష్యం కోసమైతే తీసుకొచ్చాయో ఆ లక్ష్యం నెరవేర్చడంలో వీళ్ళంతా కూడా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆ స్కీములన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటిది ఉంది. అందుకోసం ఏం చేస్తుంది, ఈ స్కీముల్ని కుదించడం కోసం ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో తీసుకొస్తుంది, స్వచ్ఛంద సంస్థలు అని చెప్పేసి, అట్లాగే ఈ సెంటర్ల మెర్జీ అని చెప్పేసి. ఒక్కొక్క స్కీమ్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఏంటి, అంగన్వాడీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అంగన్వాడీ వాళ్ళకి పిండి పెట్టి పిల్లల్ని స్కూల్ రావడమే కాదు కదా, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ పథకాలైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అంగన్వాడీ కార్యకర్తలు. ఈరోజు వాళ్ళు జాబ్ చార్ట్లో నిమిత్తం లేకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మరి మధ్యాహ్న భోజనం ఏంటి, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అంటే మొత్తం కూడా నిరక్షరాస్యతని నిర్మూలించడం కోసం, బడీడి పిల్లల్ని బడివాట పట్టించడం కోసం, పేద పిల్లలకి పట్టడి మెతుకులు పెట్టడం కోసం, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి తల్లులకింత ఉపాధి కల్పించడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు.
కానీ ఇంత కీలకమైనటువంటి స్కీమ్కి బడ్జెట్ కేటాయించే విషయంలో కావచ్చు, దాన్ని నిర్వహణ చేసేటటువంటి విషయంలో కావచ్చు, ఇవేమి కూడా ఈరోజు ఆ చదువుకు సంబంధించినటువంటి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి స్కీమ్ కాబట్టి దీనికి బడ్జెట్ పెంచుదాం అనేటటువంటిది ఏమన్నా ఆలోచిస్తుందా అని చెప్పేసి చూస్తే ఆలోచించకపోగా క్రమంగా బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తుంది. గతంలో 90% 90% ఉండే, ఇప్పుడు 75%, ప్రస్తుతం అయితే 60%కి నిధులు తగ్గించుకుంటూ వచ్చింది. అది అంగన్వాడీకైనా, ఆశాకైనా, మధ్యాహ్న భోజనానికైనా ఈరోజు ఈ స్కీములన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి స్కీములు. మరి ఇట్లాంటి స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఈరోజు వేతనాలకు సంబంధించి చూసినప్పుడు గౌరవ వేతనం, పనికి తగినటువంటి పారితోషికం, స్వచ్ఛంద కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పేసి ముద్దు పేర్లు పెట్టి మన శ్రమని కారు చౌకగా దోచుకుంటూ చట్టబద్ధమైనటువంటి కొద్దిపాటి ఉన్నటువంటి చట్టబద్ధ సౌకర్యాలని కూడా కల్పించడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రైవేటీకరణ. మధ్యాహ్న భోజనం అంటే అక్షయ పాత్రకో, నాంది ఫౌండేషన్కో, జనజాగరణ సమితికో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంగన్వాడీ సెంటర్లు అంటే అంగన్వాడీ సెంటర్లు కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ. కానీ వీళ్ళకి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ ఆ స్కీములలో దాని స్కీములు అనేటటువంటివి నికరంగా పనిచేసేలాగా ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు పెంచే విషయంలో కావచ్చు, ఆ స్కీములకి బడ్జెట్ కేటాయించే విషయంలో కావచ్చు, పిల్లలకి ఆహార విషయానికి సంబంధించిన బడ్జెట్ పెంచే విషయంలో కావచ్చు, వాళ్ళకి పౌష్టికాహారం అందడానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయించే విషయంలో కావచ్చు, ఇవేవి ఆలోచించకుండా ఏం చెప్తుంది, మీరు చేస్తే చెయ్యండి లేకపోతే లేదు అని చెప్పేసి చెప్తుంది. ఈ రాష్ట్రంలో చూస్తే దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారు. దేశంలో 1 కోటి మంది ఉన్నారు స్కీమ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు. ఈరోజు ఎట్లా ఉందంటే అవసరానికి వాడుకుంటున్నారు తప్ప ఏం లేదు. ఏం చెప్తున్నారా, మనము కరోనా వచ్చినప్పుడు ఆశా వర్కర్లు చాలా గొప్పగా కనపడ్డారు, అంగన్వాడీ అక్కలు చాలా గొప్పగా కనపడ్డారు, దేవుడి కంటే గొప్పగా కనపడ్డారు. మీ అందరిలో దేవుడు చూసుకున్నాడు మోదీ. ఎందుకంటే దేవుడు ముందు పెట్టిన మనకు దేవుడు తినడు కదా, కొబ్బరికాయ కొడతాం లేకపోతే పాలు పొంగిచ్చి పరవన్నం పెడతాం, తింటాడా దేవుడు? తినడు. తిరిగి మళ్ళీ మనమే తింటాం. కాబట్టి మిమ్మల్ని దేవుళ్ళలాగానే చూడాలని చెప్పేసి అనుకుంటున్నాడు, మీకు చూపించి తను తినాలని చెప్పి చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మేము దేవుళ్ళం కాదు మనుషులం, మానవ సేవే మాధవ సేవ అంటారు. ముందు మాకు సేవ చేయండి, మాకు కావాల్సినటువంటి బడ్జెట్కి సంబంధించింది కావచ్చు, జీతభత్యాల సమస్య కావచ్చు, భద్రతకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించింది ఆ విషయ ప్రాతిపదికన చర్చించాల్సినటువంటి ప్రభుత్వాలు చర్చించకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే మతం పేరుతో, కులం పేరుతో ఈరోజు ఒక ఉన్మాదాన్ని సృష్టించేటటువంటి పని చేస్తున్నాయి. మాకు నిన్నగాక మొన్న మనకి పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఏం చేశారు, ప్రతి ఇంటికి కూడా అక్షింతలు పంపించి అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నాం, ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి చల్లుకోమని చెప్పాడు. మరి అక్షింతలు చల్లుకోవడం అంటే ఏమిటి? మన గృహప్రవేశం చేస్తాం, ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం, ఒక ఇన్విటేషన్ వేసుకుంటాం, ఇల్లు పూర్తయిన తర్వాత అందరికీ చెప్పుకుంటాం పలానా రోజు గృహప్రవేశం రండి అని చెప్పేసి చెప్తాం. కానీ ఇల్లు పూర్తి కాకుండా మన గృహప్రవేశం చేస్తావా? చెయ్యం. కానీ అక్కడ ఏం జరిగింది, అయోధ్యలో గుడి పూర్తి కాకుండానే ఏం చేశాడు, విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. ఎందుకు? కేవలం ఎన్నికల్లో ఎట్లనైనా ఎన్నికల్లో గెలవాలి అనేటటువంటిది అది ఒక్క యాంగిల్ తప్ప ఇంకొకటి కాదు. అందుకోసం ఈ 10 సంవత్సరాలలో మనకు అందరికీ ఏం చూపించాడంటే ట్రయల్ చూపించాడట, అసలు ఇంకా ముందుందంట. అంటే మళ్ళీ గెలిస్తే మొత్తం సినిమా చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మొత్తం సినిమా చూడడానికి కాదు, ట్రయల్తోనే చాలా ఈ 10 సంవత్సరాలు నేను ట్రయల్తో అలసిపోయాము. కార్మికుల హక్కులని కాల రాస్తున్నావు, ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చావు, మహిళల మీద దాడులు చేస్తున్నావు, ఈరోజు చిన్న పెద్ద తేడా తెలియకుండా ఈరోజు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నటువంటి మనం మొత్తం కూడా దాన్ని పెంచి పోషించేలాగా చేస్తున్నారు. అది నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, లేకపోతే అనేక రకాల ఏ కోణం నుంచి చూసినా కూడా ప్రజలకు కానీ కార్మిక వర్గానికి కానీ ప్రయోజనం చేకూర్చేటటువంటి చెయ్యలేదు. కాబట్టి మనం ట్రైల్ వద్దని చెప్పేసి అనుకుంటున్నారు. రేపు 4వ తారీఖు మనకి తెలుస్తుంది, సినిమా చూపించడానికి అవకాశం ఉంటుందా, మళ్ళీ ట్రైల్తోనే వెళ్ళిపోతాడా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మనం ఏం చేయాలి, ఈరోజు
ఈరోజు ఇంత గట్టిగా దాడి చేస్తున్నటువంటి దాన్ని ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మేము అంతా బాగా చేసాం, బ్రహ్మాండంగా చేసాం, మా ఆధ్వర్యంలో అంతా ఎలిగిపోతుంది, అంతా డిజిటల్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. స్కీముల్ని, పేదలకు ఉపయోగపడేటటువంటి స్కీముల్ని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదలకు ఉపయోగపడుతున్నాం. మనం ఏ స్కీముల్లో పనిచేసినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి పేదలకు ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు ఐకేపీ విఓఏలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ వేతనాలకు సంబంధించింది కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించింది కానీ, లేకపోతే వాళ్ళ ఐడి కార్డు కానీ, వాళ్ళ జాబ్కు సంబంధించింది కానీ ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, గ్రామ పంచాయతీ వర్కర్లకు సంబంధించి చెప్పింది కదా, ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే మాకు వచ్చేది 15,500, 15,000 రూపాయలు అంటున్నారు. మరి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఏం అడుగుతున్నాయి? మాకు కనీస వేతనం కావాలి అని చెప్పేసి అడుగుతున్నాయి కదా. మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఈరోజు స్కీముల్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఒక పక్క పోరాటం చేస్తుంటే ఈరోజు ఏం చెప్తున్నారు? మీకు వచ్చేదే గొప్ప వేతనం అన్నట్టుగా మేము ఇచ్చేదే గొప్ప వేతనం లాగా చూస్తుంది. అందుకోసమే ఒక గ్రామ పంచాయతీ వర్కర్ అయినా, లేకపోతే ఒక ఆశా వర్కర్ అయినా, ఒక అంగన్వాడీ వర్కర్ అయినా, మిడ్ డే మీల్ వర్కర్ అయినా, మున్సిపల్ వర్కర్ అయినా, అమాలి అయినా, ఎవరైనా కూడా మనం ఏం కోరుకుంటున్నాం? ఇట్లా మన శ్రమని కారు చౌకగా దోచుకునేటటువంటి సంస్కృతి లేకుండా మన కష్టాన్ని గౌరవించి కష్టానికి తగినటువంటి ఫలితం కావాలి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఇంతకంటే గొంతమ్మ కోరికలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. మనకు ఒక చట్టబద్ధమైనటువంటి సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంత పెన్షన్ వస్తే చాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఇవేమి చేయకుండా ఈరోజు ఏమి పట్టనట్టుగా ఈ మొత్తం కూడా ఈరోజు స్కీముల పేరుతో ఈరోజు తాత్కాలిక సేవలు చేస్తున్నాం. ఎప్పుడైనా రద్దు చేసేటటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి? ఈరోజు ఏ సంఘానికి ఆ సంఘం ఉండి ఆర్థిక డిమాండ్ల మీద మనం పోరాటం చేస్తున్నాం. అంగన్వాడీ వాళ్ళది వస్తే అంగన్వాడీ వాళ్ళు సెంటర్లు మెర్జీ చేయొద్దు, ప్రైవేటీకరణ చేయొద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం. మిడ్ డే మీల్ వస్తే పెండింగ్ బిల్లులు ఉన్నాయి, లేకపోతే ఇతర డిమాండ్లు ఉన్నాయి, ప్రైవేటీకరణ ఉంది, వాళ్ళ మీద మనం పోరాటం చేస్తున్నాం. ఆశా వర్కర్లు ఉంటే ఆశా వర్కర్లకి ఎగ్జామ్ రద్దు చేయాలి, లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం. అందరికి ఉండేటటువంటి కామన్ డిమాండ్లు ఏంటి? ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లనే మనం అడుగుతున్నాం. నా పెన్షన్ ఏది, నా భత్యం ఏంటి, నా జీతం ఏంటి, నా పెండింగ్ బిల్లులు ఏందని చెప్పేసి అడుగుతున్నాం. కానీ మనం ఏం చేయాలి? మనకు ఒక లక్ష్యం ఉంది కదా. ఏంటి CIU లక్ష్యం? మన జీతభత్యాల సమస్యలు రోజులు తక్షణ సమస్యల మీదనే పోరాటం చేయకుండా ఏదైతే దీర్ఘకాలిక సమస్య ఉందో ఆ సమస్య మీద మనం పోరాటం చేయాలి. దీర్ఘకాలికం ఏంటి? ఒక నూతన సమాజాన్ని మనం నిర్మించాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మరి ఈ నూతన సమాజాన్ని నిర్మించాలంటే ఎవరికి వాళ్ళ ఆర్థిక డిమాండ్లే కాదు కదా. మన సమస్యకు ఉండేటటువంటి ఆ సమస్యకు ఉండేటటువంటి రాజకీయ లింకుని పేదలకి, కార్మికులకి వివరించాలి, ప్రభుత్వ విధానాల్ని ఎక్స్పోజ్ చేయాలి. ఓన్లీ ఆర్థిక డిమాండ్లు, ఈ డిమాండ్లే కాకుండా మనకు ఉండేటటువంటి మహిళలకు ఉండేటటువంటి ఈరోజు సాధక బాధకాలు, ప్రత్యేక సమస్యల మీద కూడా మనం పెద్ద ఎత్తున CIU ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్కి అనుగుణంగా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి CIU డైరెక్షన్ ఇచ్చింది? అయ్యా, ఈరోజు ఉమ్మడి కమిటీలలో మహిళలు, పురుషులు కలిసి ఉండేటటువంటి కమిటీలలో మనం వేతనాల గురించి, భత్యం గురించి, లేకపోతే అక్కడ ఉండేటటువంటి పని ప్రదేశాల్లో వచ్చేటటువంటి సమస్యల గురించి మనం మాట్లాడతాం. కానీ మహిళలకు వచ్చేటటువంటి ప్రత్యేక సమస్యల గురించి మనం మాట్లాడాలంటే వాళ్ళకి సపరేట్ కమిటీ అంటూ ఒకటి ఉండాలి. అదే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ CIUకి అంతర్భాగంగా ఉండాలి అనేటటువంటిది. ఇంకా ఏం చెప్పింది CIU? అంతర్భాగంగా ఉండేటటువంటి వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కాదు, మహిళలు, పురుషులు కలిసి ఉండేటటువంటి కమిటీలను కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. విస్తారంగా ఉండేటటువంటి మహిళలు పెరుగుతున్నటువంటి రంగాలు అనేకం ఉన్నాయి. ఈరోజు షాప్ ఎంప్లాయీస్ ఉన్నారు, అనేక కొత్త షాపులు పడుతున్నాయి. అందులో కూడా అనేక మంది మహిళలే కనపడుతున్నారు. ఎక్కడ చూసినా మహిళలు ఎందుకు కనపడుతున్నారంటే
మహిళలకి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది, వాళ్ళు టైం వేస్ట్ చెయ్యరు, చెప్పిన పని కంటే అదనంగా చేస్తారనేటటువంటి ఒక భరోసా. అందుకోసం స్కీముల్లో చూసినా, ఇతర సెక్టార్లలో చూసినా, ఇండస్ట్రీస్లో చూసినా, లేకపోతే షాప్ ఎంప్లాయీస్లో చూసినా కూడా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అంటే ఈరోజు మహిళలకి వాళ్ళు ఇచ్చేటటువంటి జీతాలు చాలా తక్కువ. మనకేమిస్తున్నారు? ఇప్పుడు గౌరవ వేతనం తీసుకునేటటువంటి స్కీములు వేరే ఏమైనా ఉన్నాయా పురుషులు పనిచేసేటి? ఏమి లేవు. గౌరవ వేతనం అనేటటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు, వాళ్ళంతా మహిళలే. పనికి తగినటువంటి పారితోషికం పేరుతో పనిచేసేటటువంటి ఆశా వర్కర్లందరూ మహిళలే. ఈరోజు కొద్ది గౌరవ వేతనం కంటే గౌరవం కాదు, అటు ఇటు కాకుండా వచ్చేటటువంటి జీతంతో అంగన్వాడీలు ఉన్నారు. అంటే ఇట్లాంటి అంటే మన శ్రమని దోచుకోవడానికి ముఖ్యంగా అంటే మహిళలు ఏదైతే సమాజంలో 2వ తరగతి పౌరురాలుగా ఎట్లయితే చూస్తున్నారో, మనకు అప్పగించే పనులు కానీ అట్లనే చేస్తున్నారు వాళ్ళు కూడా. అంటే మనల్ని కార్మికులుగా గుర్తించడానికి కానీ, ప్రమోషన్ ఇవ్వడానికి కానీ, లేకపోతే మన సమస్యలు పరిష్కరించడానికి కానీ, లేకపోతే మన వేతనాలు పెంచే విషయంలో కూడా మనకేమంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏమి చూపించట్లే. అంటే గాల్లో దీపం పెడితే గాల్లో దీపంలాగా ఉన్నాం మనం. ఈరోజు మనకి పర్మనెంట్ ఉందా? ఈరోజు మధ్యాహ్న భోజనం చూస్తే ఏం చెప్తున్నారు? కొన్ని చోట్లల్లో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ప్రత్యక్షంగా కొత్తగూడెంలోనే చేస్తే మనోళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి వెనక్కి కొట్టారు. అంటే పనికి తగినటువంటి ఇట్లాంటివి కారు చౌకగా తక్కువ జీతానికి ఎక్కువ పని చేసేది ఎవరు అంటే ఎక్కువ మంది మహిళలే. ఎందుకంటే మహిళలు అంటే వాళ్ళు ఎక్కువగా పనిచేస్తారు, వాళ్ళు టైం వేస్ట్ చేయరని చెప్పేసి ఒక బుద్ధిగా పనిచేస్తారనేటటువంటిది. కానీ బుద్ధిగా ఎన్ని రోజులు పనిచేద్దాం? ఈ బుద్ధిగా మనం ఎన్ని రోజులు పనిచేసినా కూడా మన జీతాల్లో మార్పు రాదు, మన సమస్యల్లో పరిష్కారం రాదు. అందుకోసం మనం ఏం చేయాలి? మన వర్గ దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాడేమో మనుధర్మ శాస్త్రం గొప్పదండి, మహిళలంటే ఇట్లా ఉండాలి, లేకపోతే మహిళలంటే కట్టుబాట్ల మధ్యలో ఉండాలి, పిల్లల్ని కన్నా యంత్రంలాగా ఉండాలి, సనాతన ధర్మాలన్నీ పాటించాలని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు సనాతన ధర్మాలు కాదు, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో మొత్తం కూడా పురుషులు మహిళలు ఇద్దరు భార్యాభర్తలు కలిసి పని చేయకుండా కుటుంబం గడవనటువంటి పరిస్థితి ఉంది. మరి బయటికి పోయి ఏదో ఒక పని చేసుకోవాలి కదా. మరి పని చేసుకోవాలంటే అక్కడ పని లేదు, ఏదో ఒక పనికి పోతున్నాం. ఆ పనికి పోయేటటువంటి నేపథ్యంలో అనేక దాడులు జరుగుతున్నాయి. అనేక దాడులు జరుగుతుంటే దాడుల్ని ఖండించకుండా ఈరోజు దాడులకి పాల్పడేటటువంటి వాళ్ళకి అండగా నిలుస్తున్నటువంటిది ఉంది. అందుకోసం మనం ఏం చేయాలి అంటే, మనము ఒక ఆర్థిక డిమాండ్ల చుట్టే కాదు, మనం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాము సిఐటికి సంబంధించినటువంటిది, మనం ఈ నూతన సమాజాన్ని నిర్మించాలి, ఈ దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి అంటే మనలాంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఒక గొడుగు కిందికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వ విధానాలని మన సమస్యకి లింక్ చేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాకెందుకులే రాజకీయాలు, ఏమోలే మనకు వచ్చిన దాంతో సర్దుకుంటామంటే మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగానే ఉంటుంది. అందుకోసము సమస్యకి రాజకీయాన్ని జోడించి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి, పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని మనం ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సందర్భంలో ఎక్స్పోజ్ చేస్తేనే మనం అనుకునేటటువంటి లక్ష్యం కానీ ప్రభుత్వాలు కట్టడి చేయడానికి, అంటే ప్రభుత్వ విధానాలని మనం కట్టడి చేయడానికి అది ఉపయోగపడుతుందంటే మనం ఇక్కడే కాదు, విశాలమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. విశాలమైనటువంటి కార్మిక వర్గాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మన రంగమే కాదు, మనలాగా సమస్యలు ఎదుర్కొనేటటువంటి వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మనము లేనటువంటి సంఘాలు విస్తరించడం కోసం మనం ఏం చేయాలి? ఈరోజు మొత్తం కూడా సంఘటిత రంగం ధ్వంసమైన తర్వాత ప్రతి దగ్గర కూడా ఈరోజు అనేక మంది అనేక రెట్లుగా ఈరోజు కుప్పలుగా ఈరోజు కార్మికులు అసంఘటిత రంగంలో కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించి వాళ్ళందరి సమస్యల ప్రాతిపదికన మనం వాళ్ళందరినీ ఒక దగ్గర పోగేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు వాళ్ళందరినీ కూడా ఈరోజు అందులో పనిచేసేటటువంటి వాళ్ళకి కమిటీలు ఏర్పాటు కావచ్చు, సబ్ కమిటీలు ఏర్పాటు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఈరోజు కనీసం ఇప్పుడు షాప్ ఎంప్లాయీస్లో పనిచేసేటటువంటి వాళ్ళకి 8 గంటలు 12 గంటలు నిలబడి చేసే పనే ఉంటుంది.
కూర్చోవడానికి అవకాశం ఉండదు, వాష్రూమ్స్ సౌకర్యం ఉండదు. ఇట్లాంటి సమస్యలు ఏదైతే విస్తారంగా ఈరోజు మహిళలు పెరుగుతూ షాప్ ఎంప్లాయీస్ కావాలి ఇతర రంగాల్లో పెరుగుతున్నారో వాళ్ళందరి సమస్యల ప్రాతిపదికన మనం వాళ్ళందరినీ చారవేసి వాళ్ళ ప్రత్యేక సమస్యల మీద కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే రానున్నటువంటి పరిస్థితిలో ఈరోజు సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి నిర్ణయాలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు అనుకున్నట్టుగా మొత్తం కార్మిక చట్టాలను సవరణ చేసి రావాల్సినటువంటి చట్టబద్ధ సౌకర్యాలు ఏమీ లేకుండా చేసి లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల్ని ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను లేకుండా చేస్తుంది. రేపు మన మనుగడకే ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవసరాన్ని ఈ ప్రమాదాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పులిపోన్లో తలబెట్టి నించున్నాం మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే పెద్ద ఎత్తున ఫైట్ చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఏదైతే ఉందో మనమంతా పోరాడాలి. ఆ పోరాటాలకు అనుగుణంగా ఆ డిమాండ్లకు అనుగుణంగా వాళ్ళందరినీ కూడా సమీకరించి సిఐయు లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు శ్రామిక మహిళలు వర్గ దృక్పథంతో పనిచేయాలి. ఈరోజు మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో నూతన సమాజాన్ని నిర్మించాలి అని చెప్పేసి ఆ సమాజ స్థాపనకి మీరందరూ కూడా పనిచేయాలి. మన సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి రానున్నటువంటి రోజుల్లో పోరాటాలకి ఉధృతం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.